కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజల్లో ఏ వర్గానికి కూడా మేలు చేయలేదు. మొత్తం మోసం చేసి డైవర్షన్ చేసి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్నాడు. కావాలంటే చర్చకు సిద్ధం రమ్మని చెప్పేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఆహ్వానించారు, సవాల్ చేశారు. ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాల్కు ప్రతి సవాల్గా ఆయన ఈరోజు వచ్చి 1 గంట సేపటి వరకు ప్రెస్ క్లబ్లో కూర్చొని వెళ్ళినారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ ఎవరు కూడా దాని పట్ల వచ్చి స్పందించి చర్చలో పాల్గొన్న సందర్భం లేదు. మరి ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ యువ నాయకులు, ఉద్యమకారులు ఎర్రోల సినన్న ఉన్నారు. మాట్లాడదాం. అన్న, కేటీఆర్ గారు వచ్చి 1 గంట సేపు కూర్చొని ప్రత్యేకంగా చేరించి ఎవరు వస్తారా అని చెప్పేసి ఎదురు చూసినారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ ఎవరు రాలేదు. దీని పట్ల మీరు ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు మాట ఇచ్చుడు మర్చిపోవుడు అలవాటు, వాగ్దానాలు చేసుడు మాటలు తప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చుడు అమలు చేయకపోవడం ఎత్తేయడం వాళ్ళకి అలవాటు. కానీ మరి మాట మీద ఉండాలి కదండి. ముఖ్యమంత్రి గారు ఎవరు అడగలే, పోనీ నిన్నే వాళ్ళని సవాల్ చేసిరా, ఎవరు సవాల్ చేయలే. ముఖ్యమంత్రి గారే మల్లికార్జున ఖర్గే ముంగట ఏదో గొప్పలకు పోయి ఆయనతో తిప్పలు పడ్డాడని అనిపిస్తుంది. నేను 6 గ్యారెంటీల పైన, 420 హామీల పైన, రైతు బీమా పైన, రైతు భరోసా పైన, రైతు రుణమాఫీ పైన దేనికైనా సిద్ధం, చర్చకు సిద్ధమా, 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అన్నాడు. ఇలా మీరు చెప్పింది ఏ ఒక్కటి నిజమైనా ఇలా ముక్కు నాలుగు వేస్తామని చెప్పినాం. ఇలా మేము మాట కట్టుబడి ఉన్నాం. 72 గంటల ముందు కేటీఆర్ గారు చెప్పిండు. ఇలా 72 గంటల ముందు ప్లేస్ మీరే డిసైడ్ చేయమని చెప్పిండు. మీరు డిసైడ్ చేయలే, మేము డిసైడ్ చేసినాం. మీరు రావాలి కదా. ఇలా మీరు ఛాలెంజ్ విసిరినోడే తోక ముడిచి ఢిల్లీకి వెళ్ళిండ్రంటే ఇక ప్రజలు గమనించాలి. అంటే వీళ్ళకు ఈ ప్రభుత్వానికి ప్రజలపైన సమస్యలపైన చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ప్రజలు గమనించాలి. 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, ఇప్పటి వరకు చేయలే. ఆ 6 గ్యారంటీల పైన చర్చకు రెడీ. మేము 18 నెలల కాలంగా రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 2 సార్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా కావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కావాలని ప్రాపగండతో జనాల్ని డైవర్ట్ చేసే కుట్రలు చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మరోవైపు కాంగ్రెస్ మంత్రులు అంటా ఉన్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారన్న? కుట్రలు మేము చేస్తలేము, కుట్రలు చేస్తుంది మీరు, కుతంత్రాలు చేస్తుంది మీరు. కుట్రలల్లా ఇరుక్కపోతుంది కూడా మీరే, చేయరాక మీకు చేతగాక ఇరుక్కపోతుంది కూడా మీరే. ఎందుకనంటే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. 2 లక్షల రుణమాఫీ అయిందని కూడా చెప్పిండ్రు. 2 లక్షల రుణమాఫీ అయింది 100% అని కూడా. ఇదే 2 లక్షల రుణమాఫీ జరిగినట్టు కొండారెడ్డి పల్లె అయినా సరే, కొడంగల్ నియోజకవర్గం అయినా సరే, నీ తెలంగాణలో ఏ జిల్లా, ఏ ఊరు, ఏ ప్రాంతమైనా సరే, మంత్రుల నియోజకవర్గాలైనా, ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం. చివరకు హైదరాబాద్ సిటీ సెంటర్లో ఎక్కడైనా సిద్ధం అని చెప్పిండ్రు. పాప జర్నలిస్టులు కూడా రైతు రుణమాఫీ ఎంత జరిగిందనేసి కొండారెడ్డిపల్లెకే పోయిండ్రు. కొండారెడ్డిపల్లెనే 100% జరగలేదు. మీరు ఇంకెంత దూరం, నీ సొంత ఊర్లే, నీ సొంత నియోజకవర్గంలో జరగలేదు, నీ సొంత ఊర్లో కూడా 100% జరగలేదు. దాని మీద చర్చకు మీరే అన్నారు కదా, మరి ఎందుకు జరగలే? ఇలా జరగని వాటిపైన చర్చకు సిద్ధమన్నారు, మరి ఎందుకు రాలేదు? రైతు రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా కింద నేను 100% ఇచ్చిన, అయిపోయినాయి అంటుండు. మరి ఏ ఊర్లు ఇచ్చినావో రెడీ అంటున్నాం మేము. 15,000 ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు. రైతు భరోసా కింద రైతులకు, రైతు కూలీలకు, కౌలు రైతులకు భరోసా ఇస్తామని చెప్పిండ్రు. కూలీలకు మరి 12,000 ఇచ్చిండ్రా? కౌలు రైతులకు 15,000 ఇచ్చిండ్రా? 15,000 అని చెప్పిండ్రు. ఇలా మీరు 12,000 ఇచ్చిండ్రు. అది కూడా ఇలా అక్కడక్కడ మాత్రమే జరిగింది, ఇలా ఎన్నికల కోసం మాత్రమే జరిగింది. ఇవన్నిటిపైన చర్చకు సిద్ధమని అంటున్నాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తాడు ముఖ్యమంత్రి. నోరు తెరిస్తే అబద్ధాల ముఖ్యమంత్రి గారు 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. 60,000 కాదు, 6,500లకు మించి ఇవ్వలేదని మేము అంటున్నాం. మేమిచ్చినటువంటి నోటిఫికేషన్లకు, మేము పెట్టినటువంటి పరీక్షలకు మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చి నేనే 60,000 ఉద్యోగాలు ఇచ్చుకుని ఇంతకంటే దరిద్రం ఏముంటుంది? ఇవన్నిటిపైన చర్చ చేద్దాము అని మీరిచ్చిండ్రు. 18 నెలల మా పాలనకు, 10 సంవత్సరాల మీ పాలనలకు ఇలాంటి అంశాల మీద 6 గ్యారెంటీల పైన, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇలా ఉద్యోగుల 60,000 ఉద్యోగాలు, ఇవన్నిటిపైన చర్చకు సిద్ధమన్నాడు. ఇవన్నీ అబద్ధాలని మేము అంటున్నాం. మీ అబద్ధాలు ప్రూవ్ చేసుకోవాలి కదా. మీరు ఇచ్చిన హామీల పైన, మీరు మాట్లాడుతున్నటువంటి 60,000 ఉద్యోగాల పైన, రుణమాఫీ పైన, రైతు భరోసా పైన, మీరు ఇందిరమ్మ ఇండ్ల పైన మీరు చేస్తున్నాయన్నీ అబద్ధపు మాటలు.
అని మేము అంటున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు నిజమే అయితే మీరు అమలు చేస్తే, ఇవన్నీ ప్రజలకు మీరు హామీలన్నీ అమలు చేస్తే నిజమైతే మీరు చర్చకు వచ్చేవాళ్ళు. ఇవన్నీ అబద్ధాలు కాబట్టి, ఇవన్నీ కేవలం పత్రికల కోసము, స్టేట్మెంట్ల కోసము, హెడ్లైన్ల కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవి అబద్ధాలని ప్రజలకు తేలిపోయింది. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుంచి మోసమే. ఆ పార్టీ మోసం, ఎప్పుడైనా చీటింగ్. కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడైనా చీటింగ్, కరప్షను, కలెక్షను డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలు తప్ప ప్రజలకి ఈరోజు మీరు ఇచ్చినటువంటి చర్చకు రెడీ అయినటువంటి ప్రోగ్రాంతో కాంగ్రెస్ బండారం అంతా బయటపడిపోయింది. మీ అసలు రంగు తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్నాయి, దాంతోపాటు ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యే ఉప ఎన్నికలు కావచ్చు. వాటిలో ప్రజల మద్దతు కోసం ప్రజలను డైవర్ట్ చేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేలాగా బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది, ఎత్తుగడలు ప్లే చేస్తుంది అని చెప్పేసి అటు కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి. దాని విమర్శకు మీ సమాధానం ఏంటి? డైవర్ట్ ఎవరు చేయట్లేదు, డైవర్ట్ చేస్తుందే ముఖ్యమంత్రి గారు. హైడ్రా పేరు మీద డైవర్టు, మూసీ పేరు మీద డైవర్టు, ఫోన్ ట్యాపింగ్ పేరు మీద డైవర్టు, కాళేశ్వరం కూలింగ్ దాని మీద డైవర్టు. ఈ 4 స్కీముల కింద నీవు ఇచ్చినటువంటి 420 స్కీములన్నీ కూడా డైవర్ట్ చేస్తున్నావు. గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ మేము అడుగుతున్నందుకు మధ్య మధ్యలో ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటాడు. ఇది ఏంది, సెటైర్ల కోసం ఇవన్నీ కూడా స్టేట్మెంట్లు ఇచ్చి, హెడ్లైన్స్ కోసం స్టేట్మెంట్ ఇచ్చి వీళ్ళంతా డైవర్ట్ చేస్తుంది ముఖ్యమంత్రి గారు, ఎవరు కాదు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి, మేము ఏమంటలేము. ఈ హైడ్రా పేరు మీద, లగచర్ల పేరు మీద ఇవన్నీ కూడా మీరు డైవర్ట్ చేసి మైండ్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్ను డైవర్ట్ చేసి మీ స్కీములు అడగకుండా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రధాన ప్రతిపక్షంగా మేము అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు నిజంగానే గెలిస్తే మీరు ఎన్నికలు ఎందుకు పెడతలేరు? మరి ఎన్నికలు ఎందుకు పెడతలేరు? ఇప్పుడు ఇలా సర్పంచ్ పదవులు అయిపోయి దాదాపు 18 నెలల నుంచి మీరు ఎన్నికలు పెట్టలే. 18 నెలల నుంచి ఇలా మీరు ఇప్పుడు కోర్టు ఇలా నెల లోపల పెట్టమని ఎందుకు పెడతలేరు? మరి అంటే మీకు చేత కాదు, మీకు ఓట్లు రావని చాలా క్లారిటీగా ఉంది. మీరు రైతు భరోసా ఇచ్చినా, రైతు బంద్ ఇచ్చినా మీకు ఓట్లు వేసుడు మాత్రం బరాబరు బంద్ అయిపోతుంది. మీరు ఓట్లు అడగలేరు. అది ఉప ఎన్నికైనా, స్థానిక ఎన్నికైనా, పంచాయతీ ఎన్నికైనా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి వీటిని వాయిదా వేసుకుంటా పబ్బం గడిపేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ప్రజలు డెఫినెట్గా మాకు ఓట్లు, మేము ఓడిపోయినాం, ప్రతిపక్షంలో ఉన్నాం, నువ్వేదో గొప్పగా చేస్తామన్నాం, కానీ ప్రజలకు అర్థమైంది. మీరు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలు అర్థమైనాయి, మీరు మాట్లాడుతున్నటువంటి మోసపు మాటలు అర్థమవుతా ఉన్నాయి, మీరు మాట్లాడుతున్నటువంటి ఈ బొంకు మాటలన్నీ అర్థమవుతూ ఉన్నాయి. నిరుద్యోగులకు అర్థమైంది. 60,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇస్తామని చెప్పిండ్రు. ఇలా ఒక ఉద్యోగం ఇవ్వలే. ఇలా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి స్క్రీన్ ప్లే, దర్శకత్వం, డైరెక్షన్ అంతా కూడా తెలంగాణ యువతకు అర్థమైంది, నిరుద్యోగులకు అర్థమైంది, విద్యార్థులకు అర్థమైంది, ఆటో కార్మికులకు అర్థమైంది, రైతులకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోనే 5 సంవత్సరాలు బతుకుతుందని ప్రజలకు అర్థమైంది. కాబట్టి ప్రజలు ఏం చేయాలనో కర్రుగాచి వాత మీకు పెడతారా, మాకు పెడతారా వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు, కేటీఆర్కి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ విషయమే కావచ్చు, కాళేశ్వరం విషయమే కావచ్చు, ఈ అంశాల మీద వార్తలు రాసినందుకు, వార్తలు ప్రసారం చేసినందుకు మీడియా సంస్థల మీద బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తున్నారు. అంటే మీకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే మీడియా సంస్థల మీద దాడి చేస్తారా? మొన్న మహాన్యూస్ మీద జరిగింది. నిన్న ఏబిఎన్ దగ్గర పోలీసు బందోబస్తు వార్తలు ప్రసారం చేయాల్సిన పరిస్థితి. అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే మీడియా స్వేచ్ఛను కూడా అంటే రాజకీయ పార్టీలు హరిస్తున్నాయి అనుకోవచ్చా? మీడియేటర్గా ఉండాలి. మీడియా అనేది ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా వ్యవహరించాలి. అంతే తప్ప నీ సొంత వ్యవహారాన్ని మీదేసుకొని ఒక మనిషి యొక్క భావస్వేచ్ఛను, మనిషి యొక్క హక్కులను హరించే స్వేచ్ఛ నీకు లేదు. అంటే ఒక పత్రికా స్వేచ్ఛ ఎంత ఉండాలి అంత ఉంటుంది. అంతేగాని ఒక పత్రికా స్వేచ్ఛ అవతలి వ్యక్తి యొక్క స్వేచ్ఛను భంగం కలిగించేటువంటి స్వేచ్ఛ నీకు ఇవ్వలేదు. కాబట్టి ఒక మనిషి మనోభావాలను దెబ్బతీసే స్వేచ్ఛ కూడా నీకు లేదు. భారత రాజ్యాంగంలో రాయబడిందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ మీడియా ఒక మా నాయకుడు కేటీఆర్ గారి పైన పని కట్టుకొని ఇలా ఆయనే వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీసే విధంగా, వ్యక్తిగత హననం చేసే విధంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఎందుకు ఊరుకుంటుందండి? ఇలా నీకెవడిచ్చిండు హక్కు?
ఒక వ్యక్తిని హననం చేసే హక్కు నీకెక్కడిది అంటున్నా. మీడియా తీరుగా వ్యవహరించాలి తప్ప ఇది తప్పకుండా ఇలా ప్రభుత్వం తెలంగాణ పైన కుట్రలు చేస్తున్నది. ఇది టీఆర్ఎస్ పైన కుట్రలు కాదు, బీఆర్ఎస్ పైన కుట్రలు కాదు, తెలంగాణ భావజాలం పైన కుట్రలు చేస్తూ ఉన్నది. తెలుగు కల్లోళ్ళు అయితే బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇది కేసీఆర్ మీద కుట్రలు కావు, ఇది బీఆర్ఎస్ పార్టీ పైన కుట్రలు కాదు, ఇది కేటీఆర్ పైన కుట్రలు కాదు, తెలంగాణ సమాజం పైన కుట్ర జరుగుతూ ఉన్నది. మనం అందరం అలర్ట్గా ఉండాలి అనేటువంటి సోయి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు ఉంటే చాలా బాగుంటుంది. కాకపోతే వీళ్ళందరూ కూడా తెలంగాణ ద్రోహులు. వీళ్ళు ఏనాడు జై తెలంగాణ అన్నారు. తెలంగాణ వాదం తెలియదు, తెలంగాణ పదం తెలియదు. జై తెలంగాణ అనని వ్యక్తులు ఇలా సీఎం కుర్చీలో కూర్చున్నారు. కాబట్టి తెలంగాణను ఇంత హననం చేస్తూ ఉంటే, వ్యక్తిగతంగా తెలంగాణ భాషను, యాసను, తెలంగాణ చరిత్రను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటే, ఇలా మీరు మౌనంగా ఉండి మీరు వాళ్ళపైన దాడులు చేస్తే మేము వాళ్ళకు అండగా ఉంటాం, మేము వాళ్ళకు సపోర్ట్గా నిలబడతాం, బీఆర్ఎస్ పైన దాడులు చేస్తామంటే సిగ్గుండాలి బీజేపీ వాళ్ళకు. ఇలా మా మీద కాదు దాడులు చేసేది, మీరు తెలంగాణ పదజాలం మీద, తెలంగాణ జాలం పైన, తెలంగాణ ప్రకటన మీద, స్వేచ్ఛ పైన దాడులు చేస్తున్నామనే సంగతి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు లేరు, తెలంగాణ మీద రాజీనామాలు చేస్తున్నప్పుడు మీరు లేరు, తెలంగాణ మీద మేము పోరాడుతున్నప్పుడు మీరు లేరు. సో తెలంగాణలో మీరు లేనప్పుడు మీరు ఉంటేంత, లేకపోతే ఎంత, ఇది తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. తెలంగాణ మీద బీఆర్ఎస్ పార్టీ పైన దాడి జరుగుతుంది, దాడి చేస్తామనంటే ఇది యావత్ తెలంగాణ మీద దాడి జరుగుతుంది అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 60 సంవత్సరాలలో రాని తెలంగాణను, తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ఇలా కేసీఆర్ గారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణను తీసుకొచ్చి వచ్చిన తెలంగాణను మీ చేతులకు అప్పచెప్తే ఇలా కుక్కలు చింపిన విస్తరాకు తయారు చేసి ఇలా నీళ్ళేమో ఆంధ్రకు తరలిస్తుండ్రు, నిధులేమో ఢిల్లీకి తరలిస్తుండ్రు, మీరేమో నోర్లు మూసుకున్నారు. ఆంధ్ర మీడియా చేతుల్లో, ఆంధ్ర పెత్తందారుల చేతుల్లో మీరు కప్పివేయబడ్డరు, పచ్చ మీడియా చేతుల్లో మీరు కప్పివేయబడ్డరు. ఇలా కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటే, ఈ మీడియా ఏమనుకుంటుందంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటే మేము మాట్లాడలేము, ఇలాంటి డమ్మీలు ఉంటే మేము ఏమైనా చేయొచ్చు, మమ్మీలను చేయొచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు. సోయిన్నోళ్ళు అయితే గిటువైపు ఉంటారా గటువైపు ఉంటారా కాంగ్రెస్ బీజేపీ నాయకులు తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈ 18 నెలల కాలంలో మాటలే ఇచ్చింది, కానీ ఆ మాటలు నెరవేర్చలేదు. ఇచ్చిన హామీల మీద చర్చించేందుకు కూడా రాలేదు. కాబట్టి ఈ విషయంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కు, కేటీఆర్కు సవాల్ చేశారో, ఆ సవాల్ విషయంలో కేటీఆర్ ముందుకు వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి రాలేదు, ఆ పార్టీ నుంచి, ఆ ప్రభుత్వం నుంచి ఎవరు రాలేదు. కాబట్టి ఓడిపోయారు అని చెప్పేసి ఎర్రోల శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రోల శ్రీనివాస్ అంటా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.